నేను 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నా, వెంటనే 4000 చేస్తాను, 2000 పెన్షన్ 4000 చేస్తాను. 4000 సంగతి దేవుడెరుగు, ఉన్న 2000 కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఈరోజు ఆయన గ్యారంటీలో చెప్పాడు, గ్యారంటీలో మరి అనేక రకాలుగా ఈ యొక్క బీడీ వర్కర్స్కు, గీత కార్మికులకు, మరి నేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్స్కు, కిడ్నీ పేషెంట్లకు 100 రోజుల్లో 4000 రూపాయల పెన్షన్, 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని గ్యారంటీలో మరి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. నేను ఈరోజు 100 రోజులు పోయి ఇప్పుడు 360 రోజులు కావస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున, పేదల తరఫున, వృద్ధుల తరఫున, వితంతువుల తరఫున, దివ్యాంగుల తరఫున, బీడీ వర్కర్స్ తరఫున, గీత కార్మికుల తరఫున, నేత కార్మికుల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళకి ఇస్తానన్నటువంటి 4000 యొక్క పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మరి అనేక రకాల ఆటో డ్రైవర్లు వాళ్ళకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, ఉపాధి కోల్పోతా ఉన్నారు, అప్పుల పాలు అవుతా ఉన్నారు, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్లు ఉంటే ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక ఈరోజు ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు బీసీలకు సంబంధించి 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాము, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీల కోసం కేటాయించి బీసీల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు.